కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయడము చాలా సంతోషం. దాన్ని వ్యతిరేకిస్తాం, ఎవరు వ్యతిరేకించరు కూడా. ఇప్పటికైనా ఆయన బుద్ధి వచ్చింది, ఇప్పటికైనా ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి. ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. మళ్ళా స్టార్ట్ చేసిన భాష చూస్తే మళ్ళా యాస భాష మళ్ళా సేమ్ ఆ భాష వచ్చే కుంపలు పోయినా మనకి. ఆ భాష యాస నటన చూసి ఆ 10 ఏళ్ల కింద గిట్ట ఇదే భాష తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసింది. మొత్తం బతుకులు సర్వనాశనం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రము అధోగతి పాలు కావడానికి ఆ భాషనే కారణం. ఆ భాషతో నటించే ఈ బతుకులు నాశనం చేసి మళ్ళా సేమ్ స్టార్ట్ చేసిండు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలే? నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని కారకులు ఎవరు? ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా? ఆ పైసలు ఇచ్చినావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు. అధికారం లేకుంటే విలువలు కొడుకుంటుంది కేసీఆర్ కుటుంబం. భరించలేకపోతున్నారు, బతకలేకపోతున్నారు కుటుంబం. రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి నువ్వు వచ్చినావా లేదా? హెలికాప్టర్ వేసుకొని వచ్చి చిట్కలు వేసుకుంటా నేను హైదరాబాద్ పోయేసరికి 10,000 రూపాయలు మీ అకౌంట్ లో ఎకరానికి వేస్తా అన్నావు. ఎందుకే లేదో నేను ఎందుకు స్పష్టం చేయలే? ఎందుకు మాట్లాడలే ఆ విషయాన్ని? సిరిసిల్లలో నీ కొడుకు ప్రాతినిధ్యం వహించినటువంటి సిరిసిల్లలో వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, గుండెపల్లి చచ్చిపోయారు, వడ్లను మొత్తం దగ్ధం చేసుకున్నారు, పంట నష్టపోయింది ఆడ. వాటి గురించి ఇలా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను, ఎందుకు వెళ్ళకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు బేడి లేచింది వాస్తవం కాదా? వరేస్తే ఊరు అన్నది వాస్తవం కాదా? హుజాబాద్ ఎన్నికల్లో వరేస్తే ఊరు అంటే తీసుకుపోయి ఇది కాకుండా వేసారు. నేను నీ ఫామ్ హౌస్ లో సన్నబోటు దొడ్డోటు వండిస్తావు, రైతులు మాత్రం సన్నబోటు వండించాలంటావు. సన్నబోటు వండించిన రైతులను బర్బాద్ చేసింది వాస్తవం కదా? ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్నవాను ఫసల్ బీమా కాదంటవి. మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను, ఎందుకు తీసుకురాలేను? అమ్మాయి ఏదా అడుకొని ఏదా? కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే చేయనియవా? నువ్వు చేయవా? బ్యాంకు రుణాల గురించి మాట్లాడుతున్నావు. ఎస్, కాంగ్రెస్ పార్టీ 100% మోసం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. అది హస్తం కాదు, భస్మాస్తుర హస్తం కాంగ్రెస్ పార్టీ అంటే. అది పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, ఎందుకు చేయలేకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలో రైతులను డిఫాల్టర్ గా మార్చడానికి ఘనత నీది. సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నారు. ఎట్లుందంటే మనిషిని చంపి వాళ్ళ ఫోటోకి దండం పెట్టి దండేసినట్టు వ్యవసాయాలు. కేసీఆర్ చంపింది నువ్వే, వాళ్ళ బతుకులు నాశనం చేసింది నువ్వే. మళ్ళా నువ్వు వచ్చి మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు. ఇక్కడికి వచ్చి ఇవాళ ఇక్కడికి వచ్చి ఏదో వక్ర భాష అని చెప్పి ఆ భాష ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు. కుక్కల కొడుకులాట, ఉండనట, తంతరట, తరిమి కొడతారట. ఆ భాష ఉంటే నీ ముంగట నీ పక్కోళ్ళు చప్పలు కొడతారు కావచ్చు. కానీ తెలంగాణ సమాజం ఆ భాషను ఒప్పుకోదు. మళ్ళీ బూతులు సాడేసిండి. ఇక నీ నేరమన్నీ ఇంకో నుండి నెడతారు. ఇక కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వాళ్ళని చెప్తారు, వాళ్ళు వీళ్ళ మీద. ఈ 2 పార్టీలే ఇలా బతుకులు నాశనం చేసింది. 2 పార్టీల కారణం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అట్లా మోసం చేస్తే, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మోసాలను గుర్తించి నేను 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలను 100లో అమలు చేస్తామంటున్నారు. గత 6 గ్యారెంటీలు ఇచ్చేస్తామని చెప్పి చెల్లెత్తేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోకుంటే, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు. మీరిద్దరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఇలా ప్రజలు గ్రహిస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక నై మీద సిట్టేసిర్రు, ఏమైంది? ఓ టిప్పర్లు డాక్యుమెంట్స్ దొరికినాయి, ట్రాక్టర్లు లారీలు పైసలు దొరికినాయి అన్నారు. ఆ పైసలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. నయీం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. దానిలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయీం పేరెత్తలేదు. నిన్న వియాన్మిత్రరావు గారు మాట్లాడారు. పాపం నయీం కేసు తిరగదొడితే, నయీం ఆస్తులు కేసీఆర్ కుటుంబం జప్తు చేస్తే ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ అమలు చేయొచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మీకు సలహా ఇస్తున్నా, మీకు నయీం కేసు తిరగదొడండి. డ్రగ్స్ విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రగ్స్ విషయంలో ఆరోపణలు చేశారు. దాని సిట్ ఏమైంది? ఇవన్నీ పక్క పెట్టి టైపింగ్ లా, ఫోన్ టైపింగ్ లా దొరికి పట్టుకో. ఎవరిని వదిలిపెట్టమంటే అంటే పట్టుకుంటే మీరు వదిలిపెట్టడానికి, ఎవరిని వదిలిపెట్టమంటే పట్టుకుంటే వదిలిపెట్టడానికి.
ఇలా ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబము 10 మంది చేయమంటే ఇలా అధికారులు ఏం చేసారు? 20 మంది చేసుకున్నారు. కొంతమంది బిజినెస్ వాళ్ళ పేర్లు ఇచ్చి కేసీఆర్ వాళ్ళు కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ చేయమంటే అధికారులు ఏం చేశారు? కేసీఆర్ కుటుంబమే పైసలు చంపుకుంటుందా, మేము చంపుకోవద్దని వాళ్ళు చంపుకుంటూ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక్కరు చేయమంటే వీళ్ళు ఇద్దరు చేశారు, వాళ్ళు ఒక్కరు చేయమంటే వీళ్ళు ఇద్దరు చేశారు. దుకాణం తెలిసారు వీళ్ళుగా. కాబట్టి ఈ 2 పార్టీలు ఇలా తెలంగాణ ప్రజల బతుకులు నాశనం కావడానికి కారణం కాబట్టి ఈ 2 పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. కాబట్టి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆచితూచి వివరించండి.